హాయ్ అందరికీ. ఇంట్లో కూరలేమి లేనప్పుడు లేదా కూరలేమి తినాలని అనిపించినప్పుడు ఇలా స్పైసీగా కారంతో కారమన్నం చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇది చల్లటన్నంతో చేసినా బాగుంటుంది, అలాగే వేడన్నంతో చేసినా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను ఒక స్పూన్ కారం వేస్తున్నాను. కారం అనేది కంప్లీట్గా మన చాయిస్ అండి. స్పైసీగా తినాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇందులో అలాగే సాల్ట్ కూడా వేసాను, అల్లం పేస్ట్ కూడా వేసాను, గరం మసాలా కూడా వేసాను. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోండి. రైస్కి ఐటమ్స్ అన్నీ మంచిగా పట్టించండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసుకొని ఎర్రగా గోలనివ్వండి. గోలిన తర్వాత ఇందులో నేను 2 గుడ్లు కొట్టిపోసాను. గుడ్లతో టేస్ట్ సూపర్గా ఉంటుంది. కొట్టిపోసుకున్న గుడ్లని మంచిగా ఎర్రగా వేంపుకోండి. ఎర్రగా వేంపుకున్న గుడ్ల మీద ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసేసి అంతా మంచిగా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి. అంతే అండి, ఒక 5 మినిట్స్లో అయిపోయే కారపన్నం. చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడిగా తినండి, ఇంకా సూపర్గా ఉంటుంది. నేనైతే అంచుకు కొన్ని ఉల్లిగడ్డలు వేసుకొని తింటాను. దీని టేస్ట్ అయితే మాటలో చెప్పలేమండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్.